కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి మాకు అభిమానం అన్న. అతను సినిమాలు తీస్తేనే మేము చాలా ఉత్సాహం ఉండేవాళ్ళం. అలాగే అతను రాజకీయాల్లోకి వచ్చాక కూడా మేము అతనికి సపోర్ట్గానే ఉన్నాం. కానీ ఎన్నో అవమానాలు ఎన్నో పడ్డాం. కానీ మాకు కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పనికి కూడా మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అతను ఒకప్పుడు ఇలాగ పవన్ కళ్యాణ్ చాలామంది మమ్మల్ని చాలా ఎటకారంగా చేసేవారు. కానీ అతను పరిపాలించే పరిపాలన కానీ, అతను చేసే అమలు కానీ, సొంత డబ్బులు చేసే అతను శ్రమ కానీ, మన గూడెం ప్రజలకి రోడ్లు వేయించడం కానీ, కరెంట్ కానీ ప్రతిదీ కూడా అతను చేస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందన్న. నిజంగా అతనికి అభిమానంగా పుట్టడం మేము చేసుకున్న పుణ్యం. అంటే అన్న మహిళా క్రికెట్లో కూడా ఆయన సొంత డబ్బులే ఇచ్చారు. అవునండి, అవును. సొంత డబ్బులే ఇచ్చారు. మహిళ అందులో క్రికెట్ది కూడా వాళ్ళది సొంత డబ్బులే నిధులు ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఏ పరిష్కారం ఉన్నా విత్ ఇన్ సెకండ్లో అతను ప్రూవ్ చేసి చేస్తున్నారన్న. రోడ్డు అడిగిన వెంటనే పొద్దున్న అడిగారు, సాయంత్రం జీవో పాస్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు రోడ్లు వర్క్ కూడా మొదలైపోయాయి. లేదన్న, సినిమాలు ఏం కాదు. అతను మాకు ఎంటర్టైన్మెంట్, అది అభిమానుల గురించి మా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నా తప్ప అతను ఏముందన్న. అతను అలా ఒక రోజుకి 2 కోట్లు వస్తుంది అతనికి. కానీ రాజకీయం మెయిన్ ప్రజల గురించి అతను మనకి ఎలా వచ్చారు. మెయిన్ అతను బాగుండాలని, లేదు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు అతను, కానీ మెయిన్ ప్రజలందరూ బాగుండాలని అతను అంతలా కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్న. మేము కూడా తాను ముఖ్యమంత్రి అవ్వాలని చూడాలనుకుంటున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు మా దేవుడన్న.